హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను స్వీట్ పొటాటోతో రెసిపీ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. నిన్న మన గార్డెన్లో హార్వెస్ట్ చేశాను కదా స్వీట్ పొటాటోలు, దాంతో అయితే రెసిపీ చేస్తున్నాను. ఆ స్వీట్ పొటాటోలను తీసుకుని పెద్దగా ఉన్నాయి కదా గడ్డలు, చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడకబెట్టి తీసుకున్నానండి. ఉడకబెట్టి దానిపైన ఉన్న తోలు తీసేసి ఇలా ఒక గిన్నెలో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేశానండి. తర్వాత ఇందులో 1 కప్పు వరకు పాల పౌడర్ అండి, మిల్క్ పౌడర్ అంటాం కదా, అది వేసుకున్నాను. తర్వాత ఇందులో ఒక 4 దంచిన యాలక్కాయలు వేసుకుని బాగా మిక్స్ చేశానండి. ఇక దీంట్లో మనం వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు, చక్కగా చపాతీ ముద్దలాగా అయిపోతుంది. బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పైన మనం పంచదార పాకం అయితే పట్టుకోవాలండి. దానికోసం 2 కప్పుల వరకు పంచదార తీసుకుని, షుగర్ తీసుకుని 2 కప్పులు వాటర్ తీసుకుని లైట్గా జిగురు వచ్చేలాగా పాకం అయితే తీసుకోవాలి. తీసుకుని ఈ పంచదార పాకాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకుని కడాయిలో వేడి చేసుకోవాలండి. ఆయిల్ కూడా వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని చిన్న బాల్స్ లాగా చేసుకుని నూనెలో వేసి ఎర్రగా అయ్యేలాగా వేయించుకోవాలండి. ఎంత టేస్ట్గా ఉన్నాయంటే ఫ్రెండ్స్, మీరైతే గులాబ్ జామున్ రుచి కూడా మర్చిపోతారండి, అంత టేస్ట్గా ఉన్నాయి. మీకు స్వీట్ పొటాటోలు అవైలబుల్గా ఉంటే ఒకసారి అయితే ఇది ట్రై చేసి అయితే చూడండి, చాలా బాగున్నాయండి. అసలు ఎంత రుచిగా ఉన్నాయంటే నిజానికి ఇది నేను దీపావళి పండుగ రోజు చేశాను. మా పక్క వాళ్ళకు కూడా నేను ఇదే షేర్ చేసుకున్నాను. అలా మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా బాగున్నాయి, ఎక్కడ నేర్చుకున్నావు అనేసి అడిగారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయండి. గులాబ్ జామ్ లాగే ఎర్రగా వేగుతాయి అన్నమాట. చక్కగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మధ్యలో కూడా వేగేలాగా వేయించుకోవాలండి. ఇలా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్లోకి అయితే వేసేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉండి తీసుకుంటే చక్కగా సిరప్ అంతా పీల్చుకుని బాగున్నాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.